लोकल करा अहम वैश्वानरो भूत्वा प्राणिनां देहमस्तः प्राणापानसमायुक्तः प्रजापतिं चतुर्विधं सर्वस्य श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम ఇది నేల మీద బండ వేసింది కాదు, ఈ బండ కదా చెక్కేసిండు, బండ మీదే చెక్కారు. అందగాడు రావుడింటినే అందగాడు. సైడ్ బాబు సైడ్ जय श्री राम 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 తీసుకోవాలి राम जय जय राम श्री राम जय 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 राम पट्टाभिराम श्री राम जय राम जय जय राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की
जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी लक्ष्मण ఎంతమంది పిల్లలు ఉన్నారు? నాన్నగారు ఈ వంశపారంపర్యం తర్వాత అదే ప్రధానమైన ఏంటి సీతమ్మ వారు అడిగారా ఏంటి రామవారికి ఆలోచన చేస్తుంది. అదే అందుకనే వాడు అడిగారేమో అని. ఎంత గొప్ప దేవాలయం మన పూర్వీకులు ఎంతో కష్టపడి ఏ క్రేన్లు ఏ మిషన్లు లేనప్పుడు ఇంతంత కడితే దీన్ని కాపాడుకోవాలనే సోయలేదు. ఎక్కడైనా ముల్లా పెళ్లికానాడు ఉంటాడా, పాస్టర్ పెళ్లికానాడు ఉంటాడా? కొన్ని వాళ్ళ మతం వల్ల ప్రపంచంలో ప్రశాంతం ఉంటుందా? లోకా సంస్థ అని చెప్పే పూజారి పెళ్లి చేసుకోకపోతే, సర్వే జన సుగుణోభవంతం అని చెప్పే పూజారికి పిల్లలు లేకపోతే వచ్చేది ఎవరు వస్తారు, ఎవరు ఈ రాముని నర్చిస్తారు? అందుకే హిందువులు బాగా వినాలి, హిందువులు బాగా కనాలి. త్యాగరాజ స్వామి వారు నొక్కి చెప్తారు, ఉండేది రాముడొక్కడే ఊరకే చెడిపోకు ఓ మనస, ఉండేది రాముడొక్కడే. ఇప్పుడు ఈ ఊరు కిందకి ఇక్కడికి రోజు వెళ్ళి వస్తారా? ఇక్కడే ఉంటారు. ఇది గుడి ఎవరి ఆధ్వర్యంలో ఉంది? గవర్నమెంట్ ట్రస్ట్ మనదే. దేవాదాయ చక్రం ఎందుకు అడిగానంటే, మేము కొన్ని ఫోటోలు పెట్టుకుని రోజు దీపారాధన చేసి ఓ 100, 200, 300, 400 పువ్వులు పెడతాం. రాముడికి ఎందుకు పువ్వులు లేవు అని అడగడానికి జరిగింది. పువ్వులు తెచ్చేవాడు లేడా? మీ ఊళ్ళో పువ్వులు దొరకవా? పోనీ 10 కుండీలు వేయండి, 10 కుండీలు పూల మొక్కలు వేయండి. అంతా దరిద్రులేనా? ఏడైనా బాధ్యత లేని వాళ్ళేనా? ఓ 10 కుండీలు వేయండి, 10 పూల మొక్కలు వేయండి, ఆ పువ్వులు స్వామి పెట్టండి. భగవద్గీతలో ఏం చెప్పారు? అందరు చెప్పండి. పత్రం పత్రం పుష్పం పుష్పం ఫలం ఫలం తోయం తోయం యోమే యోమే భక్త్యా భక్త్యా ప్రయచ్చతి ప్రయచ్చతి తదహం తదహం భక్త్యా భక్త్యా ఉపహృతం ఉపహృతం అశ్నామి అశ్నామి ప్రేతాత్మన. ఎవరైనా ప్రేమతో నాకు పువ్వు కానీ పండు కానీ ఒక తులసి దళం కానీ లేదు కొంచెం నీరు కానీ నాకు అర్పిస్తే నేను స్వీకరిస్తాను. ఆయన అలా నిలబడి మన వంక చూస్తూ మన అనుగ్రహిద్దాం. రక్షాం ప్రేక్షాం ప్రతీక్షతే. రంగనాథం పడుకున్నాడు అనుకుంటారేమో, పడుకోడు. ఆయన పడుకున్నట్లుగా ఆ భంగిమలో ఉంటారు. బొమ్మ వంక చూస్తారు. రక్షాం ప్రేక్షా ప్రతీక్ష. ఎవరు వస్తారో రక్షించమని వాళ్ళు రక్షిద్దాము అని ఎదురు చూస్తూ ఉంటాం. మనమేమో ఎప్పుడు బయటికి వెళ్దామా, ఎప్పుడు సినిమా చూద్దామని మనం చూద్దాం. ఆయన అడిగితే కదా రక్షిస్తారు. రంగనాథుడు రాముల వారి చేత పూజలు అందుకున్నవాడు. అందుకే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సదాశివ బ్రహ్మేంద్రుడు రచించిన కీర్తన అంత బాగా పాడారు. రంగాపుర విహార శ్రీరంగపుర విహార జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగపుర విహార. ఆ రంగనాథుడే రాముడు, ఆ రాముడే రంగడు. ఆయనే వెంకటేశ్వరుడిగా వచ్చాడు.
ఆయనే కృష్ణుడు. ఈ లోకంలో ఎన్నో నామాలతో పిలువబడుతూ ఎన్నో రూపాలతో పిలువబడుతూ ఉన్నాడు. మనకి జ్ఞానం ఎప్పుడు వస్తుందో తెలియదు. జ్ఞానం రావాలంటే చెవులు వినాలి. ఎవరైనా మాట్లాడుతుంటే గంట కొట్టకూడదు అనే ఇంగితం ఉండాలి. తెలుసా మీకు? చాలామందికి లేనిది సంగీత జ్ఞానం కాదు, ఇంగిత జ్ఞానం. అది లేకపోవడం వల్లే ధర్మానికి చాలా గ్లాని జరుగుతుంది. మొన్న చోట ఎక్కడో ఆ రోజు మంచి రోజు దీపాలు పెడితే మంచిదని గట్టిగా ఆ చెట్టు చుట్టూ తాడు కట్టి దీపాలు ఎత్తారు. చెట్టు మొత్తం తగిలెట్టారు. మెంటల్ ఎంత తప్పు, సెంటిమెంటల్ కూడా అంతే తప్పు. గంట దేనికి కొట్టాలో తెలుసా మీ మొహాలకి? ఏదో కొట్టాడు నేను ఏదో ఉన్నది. గంట దేనికి కొడతారు? ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. అంటే దేవతలను ఆహ్వానించడానికి రాక్షసుని పొమ్మని చెప్పడం. మన గుర్తి దేవుడు వస్తాడు, ఉన్నట్టు పారిపోతాడు. ఆ టైంలో కొడతాం మనం. గంట కొడితే ఓంకారం రావాలి, గీంకారం రాకూడదు. అసలు సందర్భం ఏంటి పరిశీలించాలి. దపాదపా బాధేయడం కాదు. చెవులు బాగా వాడండి, చేతులు నోరు తక్కువ వాడండి, కళ్ళు కూడా బాగా వాడండి. సెల్ల చూడడానికి కాదు, రామాయణం చదవడానికి. మా ఇంట్లో రామాయణం ఉందన్న వాళ్ళు చేయొద్దండి. మా ఇంట్లో భగవద్గీత ఉందన్న వాళ్ళు చేయొద్దండి. మా ఇంట్లో టీవీ లేదన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్క చేయకూడదు లేవదు. ఇవి మన బతుకులు. ఏ ముస్లిం ఇంట్లో అయినా ఖురాన్ లేకుండా ఉంటుందా? ఏ క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ లేకుండా ఉంటుందా? పోనీ మీ ఇంట్లో రామాయణం భగవద్గీత ఉండి లాభమే ఉంది. మీరేం చదివి చావరుగా. నిజమే కదా చెప్పింది నేను. ఏడన్నా అడిగాను ఇంకో బెబ్బే అంటారు. ఎందుకంటే మనకు సెల్లు, సొల్లు, టీవీ, సీరియళ్ళు, రంగు జుట్టు తెల్లగా అయిపోతే రంగు వేసుకునే దరిద్రపు జాతి. ముసోడైతే రంగు వేసుకుంటే కుర్రోడైపోతావా? చచ్చిపోతావుగా. అప్పుడు ఏం చేస్తావు? అందుకని రంగు వేసుకోకండి. ఎలా ఉన్నావు అలా ఉండాలి. రంగు వేసుకుంటున్నావు అంటే నువ్వు మోసం చేస్తున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు తాతయ్య అయ్యావు, నీ కూతుర్లు ఇద్దరి పెళ్ళయింది, 4 మనవాళ్ళు మనవరాళ్ళు. నీకు రంగు ఎందుకులే బొంగులో గడివి? సిగ్గులే. చచ్చిపోతాము గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ తెలియదు. రెడీగా బ్యాగ్ పట్టుకుని ఉండాలి. అందుకని రెడీగా బ్యాగ్ పట్టుకుని ఉండడం అంటే ఎప్పుడు మంత్రం చెప్పడం. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. భారత్ మాతా की జై. నంద రామస్వామి की జై. రామాయ की జై. స్వామి की జై. రోజు మంత్రం జపం చేయండి. సూర్యుడి నమస్కారం చేయండి. గుడికి ప్రదక్షిణ చేయండి. ఈ ఊరు వాళ్ళైనా నా లోకల వాళ్ళు అయితే ఇక్కడ ఒక 50 పూల మొక్కలు పెంచండి. అప్పుడు పూజారి గారు ఆ పూలు తీసి దేవుడికి పెడతాడు. అదైందా? రాముడు అంటేనా అందగాడు కదా. ఇంత గుడి కట్టిన దానికి స్వామి పూలు కూడా పెట్టకపోతే ఎందుకు? అడవిలో లేం కదా, ఊళ్ళోనే కదా ఉన్నాం. ఎవరు లోకల్ ఎవరెక్కడ చెప్పండి? పూల మొక్కలు వేస్తాను అని బాధ్యత తీసుకునే దమ్మున్నోడు ఎవడు? మీ దగ్గర సొమ్ము లేకపోతే ఆ పూల కుండీలకి నేను పైసలు ఇస్తాను, పూల మొక్కలు నేను వేస్తానండి అన్న లోకల్ వాడు ఎవరు లేడా? ఏం పేరు? నా కార్డు ఇస్తాను, పైసలు అయితే చెప్పు. పూల మొక్కలు వచ్చాక నాకు ఫోటో పెట్టు. భారత్ మాతాకి రామస్వామికి బ్యాగ్ ఇదే. వివాహం చేసుకోదా? లేదా ఎవరు దొరకలేదా?
ఆడపిల్లకి ఏమి నేర్పించకపోతే అలాగే ఉంటుంది కదా. ఏం పేరు నీ పేరు? శ్రీమణి. బడికి వెళ్తున్నావా? ఏబీసీడ్లు వచ్చా? ఏ ఊరు మీది? ఆర్కేపల్లి. ఓ తిన్నావా? ఓ తినలేదా? మరి ఎప్పుడు తింటావు? తింటావా? తింటావా? మరి నువ్వు గుర్తు పెట్టుకున్నావు కదా, నెలలో కేజీ ఉన్నాడు కదా, మరి గాజులు మీ ఇంట్లో లేవా? ఉన్నాయా? ఉన్నాయా? కొన్నా నేను. ఉన్నాయా? మరి ఇంటికి వెళ్ళి వేసుకుంటావా? మీ నాన్నకి వెళ్తావా? నువ్వు వేసుకుంటావా? బంగారు తెలుగుదా? నువ్వు గుడ్గల్లా పెట్టే గుడ్గలంటే గాజు వేసుకోవాలి. బ్యాగ్ దగ్గర పెట్టి పిల్లలు ఎలా రండి. ఏం పేరు? ఇంటికి ఒకటి ఇవ్వాలి, మనిషికి ఒకటి ఇవ్వకూడదు. అయితే మనిషికి ఒకటి ఇవ్వకూడదు, ఇంటికి ఒకటే ఇవ్వాలి. ఇవ్వు. ఇంటికి ఒకటే ఇవ్వాలి, మనిషికి ఒకటి ఇవ్వకూడదు. కరగబడి గోవిందా తల్లి చెప్పు. గోవిందా గోవిందా గోవింద. ఇంకా పిల్లలు మాత్రం రండి, పెద్దోళ్ళు రాకండి. పిల్లలు రండి. పంచిపెట్టు పంచిపెట్టు. హిందూ ప్రియరాలు, హిందూ ప్రియరాలు బంధు. రండి. ఎలా పేపర్లు ఇచ్చావా? అందరికీ పేపర్లు ఇచ్చావా? అందరికి ఇచ్చావా? నీ పేరు? రిషి. రిషి కాదు, రిషి అంటారా? అది ఏదోలా ఉంది. ఏం పేరురా? ఏం చదువుతున్నావు? ఏ ఊళ్ళో? అమ్మాయి ఈ పిల్ల గాజు చేసుకుని డబ్బులు కొట్టండి. ఎవరు వేసుకోమన్నారు గాజు? మాకు మళ్ళీ చప్పలు కొట్టి పదాలు చేసి. మోక్షిత ఇలారా, తెలుగు వచ్చా? ఎలారా? ఇంగ్లీష్ దొరికిందిలే. తల్లి చదువు. హరే కృష్ణ చదువు. రోజు చదవాలి. నీ పేరు? ఇంకేమైనా పిల్లలు ఉన్నారా? పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఓన్లీ పిల్లలు, పెద్దోళ్ళు రాకండి. ఓకేనా? అందరికీ ఏకాదశి పేపర్ వచ్చిందా? ఇప్పుడు దాని పేరేంటి? దంచిక. ఇంజక్షన్ వేస్తున్నారు. నానా అందరికి ఏకాదశి పేపర్ వచ్చిందా? ఓకే, అందరు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికి ఏకాదశి పేపర్ వచ్చింది కదా? రైట్. ఏకాదశి ఎవరికి రాలేదో చూడండి. ఒక ఇంట్లో 2 తీసుకోకండి, ఒక ఇంట్లో 2 తీసుకోకండి, ఒక ఇంట్లో ఒకటే తీసుకోండి. మోక్షిత గాజులు వేసుకుంది కాబట్టి మోక్షితకి ఒక పెద్ద గిఫ్ట్ రారా తల్లి? మా ఇద్దరు ఫోటో తీయండి. మోక్షిత తోపు, మా ఇద్దరు స్నాప్. వీళ్ళకి దుమ్ములేరు తల్లి. చక్కగా డ్రాయింగ్ వేసాక ఏకాదశి పేపర్ ఇచ్చాక అందులో నెంబర్ ఉంది, నా వాట్సాప్ అయిందా అందరూ? రైట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం
పాలు తాగొచ్చా? అందరికి పేపర్ వచ్చింది కదా? బంగారు తల్లి. అన్నైతే కొట్టుకోకూడదు. బంగారు తల్లి కొట్టుకోకూడదు. చెల్లిని ప్రేమ చూసుకో. అందరికి పేపర్ వచ్చింది. ఫాలో అవ్వండి, చదవండి. ఏకాదశి ఎప్పుడు వస్తుందో అది ఫాలో అవుతూ ఉండండి. మనమే బాధ్యత తెలుగు వచ్చి థ్యాంక్ యూ. ఇదేముంటుంది? ధర్మం రక్షిత. ఇప్పుడు కూడా ఫోటో తీసుకోండి. ఇలా జరగండి. వెలుగు రాదు. రండి, తొందరగా రండి. మీరు ఆయన పక్కన నుంచి ఉన్నాం మేడం. ఆపదామపహర్తారం ధర్మారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. భోజనానికి టైం అవుతుంది. శ్రీరామ మీ హస్బెండ్ రామ పక్కన రఘునందన మీ హస్బెండ్ పక్కన రండి. శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ అది శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామచంద్ర శరణో నువ్వు పేపర్ ఇచ్చాను కదా, మొత్తం చదవాలి. చదివి బయట మంచిగా సార్ అదే ఒక కోళ్ళకి మనకు ఒకరు చెప్పడానికి ఉంటే బాగుంటుంది. ఆ బాధ్యత తీసుకోకే కదా నాన్న. నేను ఏమంటానంటే ఇగో ఏం లేదా తల్లి, ఇక్కడ తిరిగితే నా మాట విని నువ్వు తెలుగు బాగా నేర్చుకో, ఇంగ్లీష్ బాగా నేర్చుకో. నాన్న అందులో బుక్లు ఏమైనా ఉన్నాయి? అంతే, ఇంకేం లేదు. లేవు, అదే చెప్పి అదే ఇచ్చే చందు. ఇందులో హనుమంతుడి గురించి ఉంది. ఇది హనుమాన్ చాలీసా. మీరిద్దరూ 2 నెలల టైం తీసుకోండి. ఈ మధ్య మాట్లాడుతాను. డ్రాయింగ్ వేయడం అనేది ఎప్పుడైనా చేస్తూ ఉండొచ్చు మధ్య మధ్యలో, కానీ నోటికి రావాలి. ఒకటి చెప్పేసి నేను వెళ్తాను. చెప్పండి. జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశ సిహులోక ఉజాగర. ఇది శ్లోకం. మరి దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉంది, చెప్పండి. పరమజ్ఞాన సద్గుణ సంపన్నుడైన హనుమంతుడికి జయము. ముల్లోకాలలో కీర్తిని వెదజల్లే వానర శ్రేష్ఠునకు జయము జయము. మరి మీకు ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇది మొత్తం నేర్చుకోవడానికి 2 నెలల టైం తీసుకోండి. నేర్చుకున్న తర్వాత బుక్ పక్కన పెట్టేసి నాకు అప్పచెప్పాలి. ఈ బొమ్మలు గీసిన తర్వాత మంచి కలర్ఫుల్గా గీసి పుట్టుస్తాను. భారత్ మాతాకి మోహన రూపాయ పుణ్యశ్లోకాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నారాయణ సీతాయ పతే నమః.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. బాగా చెప్పింది గోవిందా గోవిందా గోవిందా. ఇంటికి వెళ్ళి కాల్ చేసుకుంటావు కదా. గుడ్ కదా బ్యాడ్ ఏ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కదా వెరీ గుడ్ కూడా. అందరు ఇక్కడ లోకల్ వాళ్ళేనా? కాదు కాదు నాన్ లోకల్. అవ్వ నువ్వు ఎక్కడ చేస్తావు? అవ్వ ఎక్కడది? అవ్వ ఇక్కడేనా? అవునా అవునా అవునా. అవ్వ ఎలారా? ఎండ ఇది అవ్వేది ఇక్కడ గుళ్ళో పనిచేసేది ఎవరెవరు? ఇంకెవరు చేస్తారు? షాప్ ఏడుంది? ఏం షాప్ అది? ఎన్న కొంటాం మళ్ళీ కొందాం. ఇక్కడ ఉందో చూడండి బండి. వెళ్దామే. అందరికి కార్డులు అన్నీ వచ్చినాయిగా. ఏనా పాత రథం గురించి ఇల్లు వారు అక్కడ. ఓకే అమ్మ నీకెంతమంది అమ్మ ఎంతమంది పిల్లలు? వాళ్ళ పేర్లు? ఈ షాప్ చూసుకుంటూ ఇల్లు కిందరా? ఇల్లు ఊరు మరి ఇక్కడ జనం వస్తారా? రోజు ఏమన్నా 100 మంది వస్తారా? ఎంత స్థలం? తల్లి పేపర్ వచ్చింది కదా తల్లి. ఏదో అవసరం ఉంటే నా నెంబర్ అందులో ఉంది. రైట్ కూర్చో.